హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడు సేమియాతోనే కాకుండా సగ్గుబియ్యం సేమియా బెల్లంతో పాయసాన్ని చూపిస్తాను. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పాలలో బెల్లం వేస్తే విరిగిపోతాయని అంటుంటారు, కానీ ఈ వీడియోలో పాలు విరగకుండా పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. నేను చెప్పే కొలతలతోనే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. కడిగేటప్పుడు వీటిని మరీ ఎక్కువగా ప్రెస్ చేసి కడగకూడదు. మామూలుగా చేయితోని పైన కడిగేసుకోవాలి, లేదంటే పిండి పిండిగా అయిపోతాయి. నీట్గా కడిగేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు నీటిని పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. టైం లేదంటే కనీసం 1 అరగంట అయినా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా అన్నప్పుడు పిండిలాగా అవ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి, అప్పుడే మనకి తొందరగా ఉడుకుతుంది. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది. కలర్ మారేంత వరకు ఉంచి వీటన్నింటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలోకి 1 కప్పు సేమియాను వేసుకొని వేయించుకోవాలి. నేను బ్రౌన్ కలర్ సేమియాని వాడుతున్నాను, మీ దగ్గర వైట్ కలర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. మీరు వైట్ కలర్ సేమియాని వాడినట్లయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. బ్రౌన్ కలర్ సేమియా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. సేమియా వేగిన తర్వాత 1/2 లీటర్ పాలని వేసుకోవాలి. పచ్చి పాలనైనా వేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలనైనా ఏవైనా వేసుకోవచ్చు. ఇలా పాలను పోసుకున్న తర్వాత పాలు పొంగు వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. దానికోసం 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని సేమియాని వేసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లంలోకి పెద్ద గ్లాసు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినాలనుకునేవారు 1/2 కప్పు ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువగా తినాలనుకునేవారు 1/2 కప్పు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, లేదంటే సేమియా అడుగంటుకుంటుంది. పాలు ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ నీటిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయింది. మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. పాయసం ఉడికి దగ్గరికి అయిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి లేకపోతే యాలకులను దంచి అయినా వేసుకోవచ్చు. యాలకుల పొడి పాయసంలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పాయసం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం నీటిని వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, ఎందుకంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత పోయడం వలన పాలు విరగకుండా ఉంటాయి, పాయసం కూడా చల్లారిన తర్వాత చిక్కబడకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం వలన బాడీకి చలువ చేస్తుంది. చక్కెర బదులుగా బెల్లాన్ని వాడాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.